ప్రధాని మోదీ జన్మతః ఓబీసీ కాదు, కులం పేరుతో దేశ ప్రజలను మోసగిస్తూ ఉన్నారు అంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు సార్. గతంలో చాలామంది రాహుల్ గాంధీని కూడా కామెంట్ చేసిన పరిస్థితి, ఆయన పుట్టుకను కూడా కామెంట్ చేశారు, సోనియాను ఇటలీ దేవత అన్నారు, ఇంకా రకరకాలుగా కామెంట్ చేశారు. ఇక్కడ ప్రధాని మోదీ జన్మతః ఓబీసీ కాదంటే మరి మోదీ పుట్టుకని క్వశ్చన్ చేసినట్టు కదా రాహుల్ గాంధీ. మోడీ పుట్టుకను క్వశ్చన్ చేసినట్టు ఎట్లా అవుతుంది కదా సార్? మోడీ తాను ఓబీసీ అని రాజకీయంగా చెప్పుకుంటున్నాడు కనుక ఓబీసీ కాదు అని చెప్తున్నాడు అంతే. ఆయన కులాన్ని కూడా క్వశ్చన్ చేసినట్టు కాదు సార్. మోడీ ఓబీసీ స్టేటస్ను క్వశ్చన్ చేస్తున్నాడు. ఆడ మోడీ పుట్టుకను క్వశ్చన్ చేయడం లేదు, మోడీ కులాన్ని క్వశ్చన్ చేయలేదు, మోడీ స్టేటస్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఓబీసీ స్టేటస్ ఇప్పుడు దాని కులానికి ఏం సంబంధం? నాగేశ్వర్ సార్ మీరు పిహెచ్డీ చేశారా అని మీరు అడుగుతారు అంటే నా కులాన్ని నా పుట్టుకను క్వశ్చన్ చేసినట్టు అవుతుందా? మీరు డాక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటాను, నిజంగానే మీకు పిహెచ్డీ చేశారా అంటే నేను నా పిహెచ్డీ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీకు చూపెడతాను ఆన్లైన్లో. సో అది అందువల్ల ఓబీసీ స్టేటస్ను క్వశ్చన్ చేస్తున్నాడు. అది నిజమా అంటే ఆ విమర్శ ఉంది. ఎందుకంటే ఆయన పుట్టినటువంటి కమ్యూనిటీ మొదలు ఓబీసీ కాదు, తర్వాత ఓబీసీగా గుర్తించాలి. అయినా ఆ చర్చలో అవసరం లేదు. ఆయన ఓబీసీలకు మోడీ ఏం చేశాడన్నది ఆలోచించాలి తప్ప మోడీ ఓబీసా కాదా అనే డిస్కషన్ వల్ల ప్రయోజనం లేదు. సో ఎవరు తమ పుట్టుక నిర్ణయించలేరు. నాగేశ్వర్ ఏ కులంలో పుట్టాలని నాగేశ్వర్ నిర్ణయించాడు, నరేంద్ర మోడీ ఏ కులంలో పుట్టాలని నిర్ణయించుకోలేడు, రాహుల్ గాంధీ కూడా ఆ లగ్జరీ లేదు. సో మన ఎవరికైనా లగ్జరీ ఉందా మనం ఏ కులంలో పుట్టాలని? పుట్టిన తర్వాత ఏ కులాల కొరకు ఏ వర్గాల కొరకు పనిచేయాలని నీకు అవకాశం, నీకు ఛాయిస్ ఉంది. సో పుట్టుకలో ఛాయిస్ లేదు, పుట్టిన తర్వాత నీ సాలిడారిటీ విషయంలో ఛాయిస్ ఉంది. అందువల్ల నరేంద్ర మోడీని విశ్లేషించాల్సింది నరేంద్ర మోడీ హయాంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందా, సామాజిక న్యాయం అణగారిన కులాలకు జరిగిందా అనే అంశాన్ని విశ్లేషించాలి తప్ప ఆయన ఓబీసా కాదా అనేది కాదు. ఆ మాటకొస్తే దేశంలో అణగారిన వర్గాల కొరకు కులాల కొరకు పోరాడిన చాలామందికి ఆ నేపథ్యం లేదు. సో భూస్వామ్య విధానం కొరకు తెలంగాణలో మాంచందొర కాల్ముక్తాన్న భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడిన భీమిరెడ్డి నరసింహారెడ్డి భూస్వామ్య బిడ్డ. తెలంగాణలో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైతు కూలీ సంఘం పెట్టి భూమి లేని వ్యవసాయ కూలీల కొరకు పోరాడిన పుచ్చలపల్లి సుందరయ్య భూస్వామి కొడుకు. మీరు దేశంలో చాలామంది ఉన్నారు అట్లా. కందుకూరి వీరేశలింగం పంతులు ఇలాంటి వాళ్ళ సంఘ సంస్కరణ కొరకు పోరాడారు. వారు పుట్టిన కులం అదా కాదు కదా. వారు పుట్టిన కులానికి సంబంధం లేకుండా తమ జీవితాలని అంకితం చేసినటువంటి మహనీయులు దేశంలో చాలామంది ఉన్నారు అట్లా. అందువల్ల ఏ కులానికి పెట్టారు? ఆ అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన అనేక పోరాటాల్లో ఆ కులానికి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ మండల్ పాలిటిక్స్కు బేస్ అయిన ములయాం, అఖిలేష్, మీకు నితీష్, లాలు వీళ్ళందరికీ గురు సోషలిస్ట్ నాయకుడైన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆయన ఏ కులంలో పుట్టాడు మరి? సో అందువల్ల కులము ఎక్కడ అనేది ప్రాతిపదిక కాదు, నీవు ఏ వర్గాల కొరకు నిలబడ్డావు అన్నదే ప్రాతిపదిక. సో అల్టిమేట్గా యువర్ స్టాండ్ డిసైడ్ బై దాట్. సో అందువల్ల నరేంద్ర మోడీ అయితే ఎందుకు ఈ చర్చ వస్తుందంటే ఇటీవల మోడీ మాట అన్నాడు నేనే ఓబీసీని అని. అందువల్ల మోడీ ఓబీసీ ఐడెంటిటీతో ప్రైమ్ మినిస్టర్ కాలేదు. ప్రైమ్ మినిస్టర్ ఓబీసీ ఉద్యమాలు ఏమీ మోడీ నడపలేదు. మా ఆర్ కృష్ణయ్య జరిపిన పోరాటాలు మోడీ ఓబీసీ నడిపాడా? వేరే వాళ్ళు పక్క పెడతాం. మన ఆర్ కృష్ణయ్యతో పోల్చుకున్నాం. నేను యూనివర్సిటీలో స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎవరు బీసీ బిడ్డకు స్కాలర్షిప్ రాలేదంటే స్ట్రేట్ విత్ అనర్ మోడీ. ఆర్ కృష్ణయ్య చెప్పుకుంటూ ఆయన వాళ్ళని పట్టుకుంటూ ఆయన వెళ్ళి సెక్రటరియట్లో ఎవరినో కలిసి స్కాలర్షిప్ ఇప్పించను. ఇవి చిన్నప్పటి నుంచి చూశాను. మరి ఆర్ కృష్ణయ్య బీసీ బిడ్డల కొరకు జరిపిన ఆ మేరకు పోరాటం నరేంద్ర మోడీ జరిపాడా? చెప్పండి. మాదిగల కొరకు కృష్ణన్న జరిపిన పోరాటం మోడీ జరిపాడా? అందువల్ల ఈ ప్రశ్న బీసీ నాయకుడు చెప్పుకోవాలంటే బీసీ కులంలో పుడితేనే సరిపోదు. ఆ వర్గాల కొరకు నువ్వు ఏం పోరాటం జరిపావు? మండల్ కమిషన్ పోరాటంలో నరేంద్ర మోడీ ఉన్నాడా? సో రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక పోరాటాలు జరిగినాయి. రిజర్వేషన్ అనుకూల పోరాటంలో నరేంద్ర మోడీ ఉన్నాడా నాకు చెప్పండి. ఆ మాటకత్తి ఇవాళ బీజేపీ పరివారం రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. సో అందువల్ల కులం పేరును మోడీ వాడుకోవాలని చూసినప్పుడు ప్రత్యర్థులు ఖచ్చితంగా ఆ కులం స్టేటస్ను క్వశ్చన్ చేయకుండా ఉంటారా? రైట్ సార్.